హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనం సండే స్పెషల్ తందూరి చికెన్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా 2 ఆయిల్ డబ్బాలు అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ డబ్బాలు తీసుకుని దాన్ని ఈ రకంగా అయితే కట్ చేసుకోవాలి. పై భాగాన్ని ఆయిల్ డబ్బా అయితే కటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. దాని లోపల శుభ్రంగా ఏమన్నా గత్తర కట్ ఉంటే దాన్ని క్లీన్ చేసుకోవాలి. దీంట్లో ఆల్రెడీ ఆయిల్ అయితే ఉంది, చాలా బాగుంది. 2 డబ్బాలు కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుని మన తాళరావు చికెన్ షాప్ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. 2 కోళ్ళు కటింగ్ చేయని కోళ్ళు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. తందూరి చికెన్ తయారు చేసే స్పాట్కి అయితే మనం వచ్చేసాం ఫ్రెండ్స్. ఈ ఏరియా వచ్చి పొలం గట్టులో ఉంటుంది. పచ్చటి పొలాలమయంగా ఈ వీడియో అనేది చేద్దాం వచ్చాము. ఫస్ట్ ముందుగా మసాలాలు అయినా అక్కడే నూరుకోవడం మొదలు పెట్టాము ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పుదీనా అలాగా పేస్ట్లు అయితే మనం ఇక్కడ గ్రైండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చెక్క లవంగ పౌడర్ అయితే మనం చేస్తున్నాం ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. ఇలా రెడీ చేసుకున్న మసాలాలన్నీ ఒక ప్లేట్లో అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, సాల్టు ఇవన్నీ మిక్స్ అయితే మనం చేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా పెరుగు అయితే వేసుకోవాలి మనం. మసాలాలకు పెట్టేటట్టు నిమ్మకాయ అయితే పిండుకుంటున్నాం ఫ్రెండ్స్. కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి. దీంట్లో వంశీ నెయ్యి వేస్తున్నాడు ప్లేట్లో. మసాలాలన్నీ కలిపి పక్కన పెట్టేసుకుని మనం శుభ్రంగా కడుక్కున్న కోన్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. దాన్ని శుభ్రంగా గార్లను అయి పెట్టేసి మనం కలిపి పెట్టుకున్న మసాలా అనేది కోళ్ళకి శుభ్రంగా పట్టేటట్టు మనం దానికి అప్లై చేయాలి. రెండు కోళ్ళకి శుభ్రంగా మసాలా అనేది దట్టించాం ఫ్రెండ్స్. ఎర్రగా చూడండి ఎట్ట ఉన్నాయి కోళ్ళు రెండుని. మసాలా అయితే బాగా సెట్ అయింది. ఈ మసాలా కోళ్ళకి పట్టించే లోపలకే రాజా, వంశీ అట్టాకులకి అయితే వెళ్ళడం జరిగింది. అట్టాకులు అయితే తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్, మీరు చూడవచ్చు. తీసుకొచ్చిన అట్టాకులు పక్కన పేర్ చేసి దానిపై నుంచి 2 కమ్మలు అయ్యి ఉన్నాయి కొట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఆ కమ్మలో ఏంటంటే కోళ్ళు 2 కోళ్ళని దాంట్లో ఆ 2 కోళ్ళు 2 కమ్మలకి గుచ్చేద్దాం. ఆ కోడి మొత్తానికి పడేటట్టు ఆయిల్ ప్యాకెట్కి చిన్న కన్నం అయితే పెట్టుకుని ఆ రకంగా పిండి వేసుకున్నాం ఫ్రెండ్స్. శుభ్రంగా కడిగి పెట్టిన డబ్బాలని 2 కోళ్ళ మీద అయితే పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్. ఆ డబ్బాకి అట్టాకులకి గ్యాప్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్. ఆ గ్యాప్లోంచి మంట అనేది వెళ్ళిపోయి ఆ కోళ్ళు ఓవర్ ఫ్రై అయితే అయిపోతాయి. డబ్బాలు మూత అయితే వేసేసుకున్న తర్వాత పుల్లలు అయితే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఫుల్గా.
పుల్లలో పిడకలు అయితే పేర్చడం అయిపోయింది. నిప్పు పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్. మంట అయితే మామూలుగా రాలేదు ఫ్రెండ్స్, వీటి పొలమని వస్తుంది మంట. ఆ వీటికి తందూరి చికెన్ అవుతుందో కోళ్ళని బొగ్గు అయిపోతాయి నాకైతే డౌట్గా ఉంది ఫ్రెండ్స్. ఇలాగ మా రాజా తీసుకున్న వెజిటేబుల్ అయితే కట్ చేస్తున్నాడు. కీరా, క్యారెట్, ఆనియన్స్, లెమన్స్ అవి రెడీ చేస్తున్నాడు. ఆ ఊడో వైజాగ్లో జాబ్ చేస్తాడు ఫ్రెండ్స్. పనిగట్టుకి నీ తందూరి చికెన్ చేసే కాడికి అయితే వచ్చాడు. వచ్చిన కానీ నాకు ఏదో హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. కుర్రాళ్ళందరూ కూడా అలా సహకరించారు. మంట పెట్టడం అయితే అయిపోయింది, కోళ్ళు అయిపోయలేదు చూద్దాం. కోళ్ళు అయితే కొద్దిగా ఓవర్ ఫ్రై అయితే ఏం చెప్పచ్చు. మా రాజుగారు అక్కడికి చెప్తూనే ఉన్నాడు, ఒకసారి నయంగా తీసి చూద్దాం బాబాయ్ అన్నాడు. నేనే అనిపించుకోవాలి. ఆ కోడి తీస్తున్నవాడు మనోహర్గుడు వాడు 3 గంటలు ఉండాలన్నాడు ఏకంగానే. ఇది అరగంటకి ఇలా తయారైంది చూసారు ఫ్రెండ్స్. అది కోళ్ళు అనేవి కొద్దిగా మాడిపోయాయి, కానీ ఆ పైన ఉన్న పప్పురు మాడిపోయిన పప్పురు అయితే రిమూవ్ చేసేస్తే టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు టేస్ట్ చేసి చూస్తేనే కానీ దాని టేస్ట్ అనేది మనకి తెలియదు ఫ్రెండ్స్. కుర్రాళ్ళందరూ చాలా ఆత్రంతో చూస్తున్నారు ఎప్పుడు మనం టేస్ట్ చేద్దామని చెప్పేసి. మన రాజు అయితే డెకరేట్ చేస్తున్నాం. కీరా, క్యారెట్, ఆనియన్స్ వేసి రెడీ అయితే చేస్తున్నాం. ఇంకా మొదలు పెడతాం తిన్నాం. కొద్దిగా ఒకరు ఫ్రై అయినా కానీ కోల్డ్ టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి అన్నాడు. విజయ్ కూడా తీసుకుని ఫస్ట్ ఆడే తీసుకున్నాడు. మా కుర్రోళ్ళు తందూరి చికెన్ ఫుల్ ఎంజాయ్ అయితే చేశారు. చాలా అయితే టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి, నేను పెడుతున్నాను. మా చంటి కూడా అప్పుడు దాకా వీడియో తీసాడు. అప్పుడు కరెక్ట్గా తినే టైంకి వచ్చి కూర్చున్నాడు. ఈ వీడియో తీయడానికి కష్టం అంతా ఆడేది. స్టార్టింగ్ నుంచి ఆడే వీడియోగ్రాఫర్. మా వీడియోగ్రాఫర్ కొంతమంది నచ్చినట్టయితే మా చంటిగడికి లైక్ కొట్టాం ఫ్రెండ్స్. ఈ ఫుల్ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని